వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బీటా అండ్ గామా ఫంక్షన్కి సంబంధించి ఈ థీరమ్ని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రూవ్ దట్ గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ ఎక్స్ హియర్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఓకే, దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ ఎక్స్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఓకే, దీన్ని అయితే మనం ఇక్కడ ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, దీన్ని ప్రూవ్ చేసే ముందు మనకి గామా ఫంక్షన్ డెఫినేషన్ అయితే మనకి తెలియాలి కదా. ఓకే, గామా ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? మనకి గామా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e raised to the power of minus t raised to the power of x minus 1 dt. ఇదైతే మనకి గామా ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తా, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ 1 రీప్లేస్ చేస్తా. ఓకే, లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇది తీసుకుంటే మనకి ఏమవుతుంది, పుట్టని తీసుకుని లేకుంటే లెట్ కాకుండా ఎక్స్ ప్లస్ 1 లేదంటే రీప్లేస్ ఎక్స్ టు ఎక్స్ ప్లస్ 1. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది, గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e raised to the power of minus t raised to the power of x ప్లస్లో x plus 1 minus 1 dt. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e raised to the power of minus t తర్వాత t raised to the power of 1 plus 1 minus 1 క్యాన్సిల్ అవుతుంది, t raised to the power of x dt వస్తుంది. ఓకే, ఇదైతే మనకి ఇలా వస్తుంది. తర్వాత మనకి మనం దీన్ని ఎలా చేయొచ్చు, మళ్ళీ ఫర్దర్గా దీనికి ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో నేను ఏం చేస్తానంటే విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి దీన్ని ఫస్ట్ ఫంక్షన్గా తీసుకోండి. ఓకే, దీన్ని సెకండ్ ఫంక్షన్గా తీసుకుందాం. ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్గా తీసుకుంటే ఫస్ట్ ఫంక్షన్ అలాగే ఉంటుంది. ఓకే, ఈ raised to the power of minus t, దాన్ని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఈ raised to the power of minus t by minus 1. తెలుసు కదా మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే తెలియాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ raised to the power of ax dx ఫార్ములా ఏంటంటే ఈ raised to the power of ax by a, ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి తర్వాత మైనస్ తర్వాత ఇంటిగ్రేషన్ ఓల్ ఇంటిగ్రేషన్ 0 to infinity. ఇది ఏదైతే ఉందో మనకి చూడండి t raised to the power of x, దాన్ని ఒక డిఫరెన్షియేషన్ చేయండి. ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాం అంతే ఇక్కడ. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఏంటి చూడండి, u ఇంటూ v dx ఈ ఫార్మేట్లో ఉందనుకోండి. దీని ఫస్ట్ ఫంక్షన్, దీని సెకండ్ ఫంక్షన్ అనుకుంటే ఫస్ట్ ఫంక్షన్ అలాగే ఉంటుంది, ఇంటిగ్రేషన్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేస్తాం, మైనస్ తర్వాత హోల్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, తర్వాత ఈ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ dx. ఓకే, ఇదైతే మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఇది. ఓకే, ఇదే సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఏమైతుంది మనకి t raised to the power of x డిఫరెన్షియేషన్ ఏంటి, x ఇంటూ t raised to the power of x minus 1 అవుతుంది. చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ x to the power of n ఫార్ములా ఏంటంటే n ఇంటూ x to the power of n minus 1. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం, n ప్లేస్లో x ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ దీని యొక్క ఇంటిగ్రేషన్ మళ్ళీ ఈ raised to the power of minus t, దాని ఇంటిగ్రేషన్ మళ్ళీ ఏమొస్తుంది, మైనస్ ఈ raised to the power of minus t dt. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై అయితే చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, t raised to the power లిమిట్స్ ఏంటి దీనికి 0 to infinity. దీన్ని సింప్లిఫై చేస్తే t raised to the power of x మైనస్ ఈ raised to the power of minus t లిమిట్స్ 0 to infinity మైనస్ ఇంటిగ్రేషన్ 0 to infinity. తర్వాత ఇక్కడున్న మైనస్ ఇక్కడున్న మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది, ప్లస్ తీసుకోండి. తర్వాత ఇది ఎక్స్ ఇంటూ t raised to the power of x minus 1 e raised to the power of minus t dt అవుతుంది. క్లియరా? ఓకే,
తర్వాత అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ టీ ప్లేస్లో మనం ఇన్ఫినిటీ అప్లై చేసామనుకోండి, ఇదేమవుతుంది మనకి మొత్తం టర్మ్ చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇదొక ఫంక్షన్ ఉంది, ఇదొక ఫంక్షన్ ఉంది, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని డామినేట్ చేస్తుంది. అర్థమైందా? ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఏమవుతుందంటే e⁻⁻∞ ఈజ్ ఈక్వల్ టు 1/e⁻∞. 1/e⁻∞ వాల్యూ అంటే ఇన్ఫినిటీ, 1/∞ వాల్యూ అంటే 0 అవుతుంది. దీని మొత్తం వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకే, 0. తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేశారనుకోండి, టీ ప్లేస్లో 0 పుట్ చేస్తే 0, e⁻⁴ 1. 0 ఇంటూ 1 ఏంటి? 0 కదా, అంటే మొత్తం వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టీ కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్గా బయటకు పెట్టుకోవచ్చు మనం. ప్లస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ 0 to ∞ e⁻⁻, ఇది మనకి ఏమవుతుంది? t⁻x-1 e⁻⁻t dt. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to ∞. దీన్ని రీరైట్ రాస్తే ఎలా రాచ్చు? e⁻⁻t t⁻x-1 dt. చూడండి ఇది ఎలా ఉంది మనకి, డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్ లాగే ఉందా? ఇది అలాగే ఉందా మనకి సేమ్? ఓకే, ఇదేమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ ఎక్స్ అవుతుంది, గామా ఆఫ్ x+1. డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్. ఓకే, ఇదైతే మనకి ఇలా ప్రూవ్ చేసాం. ఓకే, ఇది మనకి ప్రూఫ్ ఇది. ఓకే, ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.